అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తన బృందంలో పలువురు భారతీయ మూలాలున్న వ్యక్తుల్ని నియమించారు. ట్రంప్ టీంలోకి వీరి రాక సాంస్కృతిక విలువల మిశ్రమం, వారికున్న వృత్తిపరమైన నైపుణ్యాన్ని తెలుపుతోంది. మరోవైపు వీరి నియామకం ట్రంప్ విస్తృత ఎజెండాను, యుఎస్లో నివసిస్తున్న భారతీయ, అమెరికన్ జనాభా వ్యూహాత్మక ప్రాముఖ్యత రెండింటినీ ప్రతిబింబిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం భారతీయ అమెరికన్లను ముఖ్యమైన స్థానాల్లో నియమించడం చూస్తుంటే రిపబ్లికన్ పార్టీలో వీరి రాజకీయ పలుకుబడి ఎంత ప్రభావవంతంగా మారిందో అర్థమవుతోంది. ట్రంప్ 2.0 ప్రభుత్వంలో హిందూ సాంప్రదాయ మూలాలున్న ఈ నాయకుల నియామకం సాంస్కృతిక వారసత్వం ఒకటే కాదు, వారికున్న అమెరికా దేశభక్తి అనే ద్వంద్వ అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అమెరికన్ బిజినెస్ టైకూన్ ఎలన్ మస్క్తో కలిసి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ కో-లీడ్గా నియమించబడ్డ వివేక్ రామస్వామి అమెరికాలో నివసిస్తున్నా కూడా తమ సాంస్కృతిక మూలాలను పాటించేందుకు వెనకాడని భారతీయ, అమెరికన్ నాయకుల కొత్త తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యేల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న 39 ఏళ్ల వివేక్ గణపతి రామస్వామి మొదట్లో భారతీయ వలసదారుడుగానే తెలుసు. అతని తల్లిదండ్రులు కేరళ పాలక్కడ్ నుండి వలస వచ్చారు. వివేక్ రామస్వామి అమెరికాలో మంచి రచయితగా, బయోటెక్ వ్యవస్థాపకుడిగా పేరుగాంచారు. తాజాగా ట్రంప్ ప్రభుత్వంలో అమెరికాలో బ్యూరోక్రసీని తగ్గించడం, ప్రభుత్వాన్ని క్రమబద్ధీకరించడం కోసం కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వ సామర్థ్య విభాగం అధిపతిగా నియమించబడ్డారు. మొదట్లో వివేక్ రామస్వామి రిపబ్లికన్ల తరపున అధ్యక్ష ఎన్నికల ఆశావహ అభ్యర్థిగా ఉన్నాడు. తరువాత తన ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్కు మద్దతు పలికారు. రామస్వామి హిందూ సూత్రాలు, ముఖ్యంగా కర్మ, ధర్మం, కర్తవ్యం తన ప్రయాణాన్ని ఎలా నడిపించాయన్న దానిపై తరచుగా మాట్లాడుతుండడం ఆయనలోని హిందూ మూలాల్ని గుర్తు చేస్తుంటుంది. విశ్వసనీయత, ఖచ్చితత్వం, వ్యూహాత్మక ఆలోచన లాంటి ట్రంప్ లక్షణాలను ప్రతిబింబించేలా కనిపించే కాష్ పటేల్ FBI అధిపతిగా నియమించబడ్డారు. భారతీయ వలస కుటుంబంలో జన్మించిన కాష్ పటేల్ తన విజయానికి కుటుంబంలో నేర్చుకున్న విలువలు, క్రమశిక్షణ, న్యాయ పట్ల తనకున్న గౌరవమని చెబుతుంటారు. తన మనసులోని భావాలు, విశ్వాసాలను బహిరంగంగా ఎప్పుడూ చెప్పకపోయినా సత్యమేవ జయతే లాంటి హిందూ సాంస్కృతిక విలువలు తన వృత్తిని చాలా ప్రభావితం చేశాయని కాష్ పటేల్ తన సన్నిహితుల దగ్గర చెబుతుంటారు. ట్రంప్ మొదటి అధ్యక్ష కాలంలో కాష్ పటేల్ జాతీయ భద్రత, ఇంటెలిజెన్స్ సంస్కరణలో చేసిన కృషి అతన్ని అధ్యక్షుడు ట్రంప్కి దగ్గర చేసింది. ఆపై తన సన్నిహితుల్లో ఒకరిగా మారిపోయారు కాష్ పటేల్. మరోవైపు రష్యా దర్యాప్తు మూలాలను వెలికి తీయడంలో అతని పాత్ర, వివాదాస్పద సమస్యలను పరిష్కరించడానికి అతను తీసుకునే చొరవ కాష్ పటేల్ని ప్రశంసలు, విమర్శలు రెండింటినీ ఎదుర్కొనేలా చేసింది. ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన JD వాన్స్ భార్యగా ఉషా వాన్స్ హిందూ కుటుంబంలో పెరిగారు.